వెల్కమ్ టు అవర్ ఛానల్. డిసెంబర్ 23 ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశి వారికి మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటము మీ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కావచ్చు. మంచి రోజులు కలకాలము నిలవవు. మనిషి పనులన్నీ అలలా సవ్వడి వంటివి. అయితే ఇవి సుమధుర గీతాన్ని, సంగీతాన్ని లేదా గరగర శబ్దాన్ని చేయడానికి ఉంటాయి. ఇవి గింజలు మన నాటిన విత్తనాలకు వచ్చిన ఫలాలే. ఈరోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి. ఒక పాత స్నేహితుడు అనుకోకుండా వచ్చే ఆహ్లాదాన్ని కలిగించే ఎన్నెన్నో జ్ఞాపకాలు తీసుకురావడం జరుగుతుంది. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి వస్తాయి. ఒక ఆత్మహత్యక గుదుము లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు. మీ వైవాహిక జీవితంలో ఈరోజు ఒక మంచి రిజల్ట్గా ఉంటుంది. ఈరోజు కొనుగోలుకు సంబంధించి మీరు మీ యొక్క ప్రేరణ వదులుకుంటే మీరు నిజంగా మంచి బట్టలు, చెప్పులు చాలా అవసరము. పారుతున్న నదిలో పసుపును కలపడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది. వృషభ రాశి జాతకులు. వృషభ రాశి జాతకులకు ఈ రోజున మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతత నాశనం చేస్తాయి. కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి, అంటే ఒత్తిడి దాటడానికి పనికి వచ్చి ఏదో ఒక ఉత్సుకత కలిగించేవి చదవటంలో లీనమవ్వండి. మీ నుంచి ఇతరులు ఏం ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి. కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అర్థం చేసుకోండి. శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి మంచి అనుకూలమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని అతిక్రమించకుండా ఉండడం కోసం మీరు కోపాన్ని అధిగమించాలి. పని ఒత్తిడి మీ మనసుకు ఆక్రమించుకున్నా కానీ మీ ప్రియమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది. జాగ్రత్తగా మసలుకోవాల్సినటువంటి రోజు. మీ మనసు చెప్పిన దానికి మెదడుకి ప్రాధాన్యత ఇవ్వండి. ఈరోజు వైవాహిక జీవితంలో అంత ఆనందమే కనిపిస్తూ ఉంది. పని ఒత్తిడి మీ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రియమైన వ్యక్తి బోలు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది. జాగ్రత్తగా మసలుకోవాల్సిన దినం. మీ మనసుకు చెప్పిన దానికంటే మెదడుకి ప్రజ్ఞ పెట్టవలసిన రోజు. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అంత ఆనందమే కనిపిస్తూ తాండవం చేస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటుంది. మీ యొక్క సాధారణ ప్రవర్తన మిమ్మల్ని జీవితంలో సాధారణంగా ఉంచుతుంది. మీ జీవితం బాగుండడానికి ఏం కావాలో ఏం చేయాలో గుర్తుంచుకోండి. అద్భుతమైన ఆరోగ్యం కోసం పనివారికి కాయధాన్యాలు దానం మరియు ఏ ఇతర మార్గంలో అయినా సరే వారికి సహాయం చేయండి. మిథున రాశివారు. మిథున రాశి వారికి ఈ రోజున చిరకాల స్నేహితులతో రీయూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది. ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాల్లో ఎంత అవసరమో తెలిసి వస్తుంది. కుటుంబ సభ్యులు లేదా సన్నిహిత మిత్రులు అంతా అద్భుతమైన రోజు కోసం అందరూ కలవండి. విలువైన వస్తువులు లాగానే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి. ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ చూడగలరు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు. ఈరోజు మీ తల్లిదండ్రులు ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయట నుంచి తీసుకుని వచ్చి వారికి ఆశ్చర్యపరుస్తారు. దీనివల్ల కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది. శుభ్రపరిచిన బట్టలు ధరించడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తర్వాత రాశి కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి ఈ రోజున మీ కుటుంబంతో సమయం గడుపుతూ అందరికీ దూరంగా ఉన్నట్లు ఒంటరిన్న భావన వదిలిపెట్టండి. ఈరోజు స్త్రీలు పురుషుల వలన, పురుషులు స్త్రీల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు. పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటినీ కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. ఎప్పుడు వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. మీ పిక్నిక్ వెళ్ళటం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింపచేసుకోవచ్చు. మీరు రోజు మీ పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయండి. కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారని, మీ అవసరాల వారికి ఉంది అని గుర్తుపెట్టుకోండి. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేమని మీరు అనుకుంటున్నారా? అదే కనుక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమైన ఘటన అని ఈరోజు మీకు తెలిసి రానుంది. ఈరోజు మీ ప్రియమైన వారిని కలవకుండా ఉండటం మంచిది. లేనిచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చు. మంచి ఆరోగ్య ప్రయత్నాలు పొందడం కోసం ప్రవహించే నీటిని, మినుములు, నలుపు నువ్వు గింజల మరియు కొబ్బరిని అందించండి. తర్వాత రాశి సింహరాశి వారు. సింహరాశి వారికి ఈ రోజున గర్భవతులకు అంతగా మంచి రోజు కాదు. అయిన వారిని నడిచేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు బ్రతకడం కోసం సమయాన్ని, డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి. కొంతమందికి కుటుంబంలోని కొత్త వ్యక్తి రావటం అనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది. ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది. అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు ప్రియమైన వారితో వాగ్విధానికి దిగుతారు. ఈ రాశికి చెందిన వారు పొగాకు, మత్తు పానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించవచ్చు. అతిగా పని చేయటం మీ యొక్క మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. సాయంత్రం సమయంలో ధ్యానము చేయటం వలన మీరు ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. పెన్సిల్, నోట్బుక్ వంటి స్టేషనరీ వస్తువులను పేద విద్యార్థులకు పంపిణీ చేయడం ద్వారా మంచి ఆరోగ్యం వస్తుంది. కన్యా రాశివారు.
కన్యా రాశి వారికి ఈ రోజున మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానం లేదా ఉదార సహాయం చేయటం మనసులో పనుల్లో లీనమవ్వండి. వివాహమైన వారు వారి యొక్క సంతానం చదువు కొరకు డబ్బును వెచ్చించవలసి ఉంటుంది. స్నేహితులు మీ రోజుల్లో ప్రకాశాన్ని నింపుతారు, ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. మీ ప్రియమైన వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి. ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలు చూడటానికి, ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది. సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరిబిక్కిరి కావచ్చు. మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయంలో మాట్లాడుకోవటమే. సామాజిక అవసరానికి ఇతరులు సహాయపడటం వల్ల మీరు మంచి ఉత్సాహవంతులు అవుతారు. ఇది మీ యొక్క ఆసక్తిని కారణమవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి హం హనుమతే నమః మంత్రాన్ని 11 సార్లు ఉదయాన్నే పాటించండి. తర్వాత రాశి తులారాశి వారు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీ తల్లిదండ్రులు మీ యొక్క విలాసవంతమైన జీవితం ఖర్చులు పట్ట ఆందోళన చెందుతారు. అందువల్ల మీరు వారి యొక్క కోపానికి గురి అవుతారు. స్నేహితులతోనూ కొత్త వారితోనూ ఒకేలాగా మెలకుగా ప్రవర్తించండి. ప్రేమికుడు అందరికంటే బెస్ట్. మరి ఈరోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు. మీరు వారి యొక్క అవసరాలను తీర్చుటకు మీ సమయాన్ని వినియోగిస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి అద్భుతమైన రోజుగా ఈరోజు మిగిలిపోనుంది. పాఠశాలలో మీరు మీ యొక్క సీనియర్లతో గొడవ పడతారు. ఇది మీకు మంచిది కాదు. కావున మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది. కుక్కలకు రొట్టి ఇవ్వడం మంచి ఆరోగ్యాన్ని పొందడంలో సహాయపడుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజున అతి విచారం, ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని కలతపరుస్తాయి. మీరు మానసిక స్పృహను స్పష్టతను కోరుకుంటే అయోమయం, నిరాశ, నిస్పృహల నుండి దూరంగా ఉండండి. మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టండి. కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం ఆందోళనకు కారణం కావచ్చు. వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తాయి. ఆటల జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, కానీ అతిగా ఆడటం వల్ల మీ యొక్క చదువు మీద ప్రభావం చూపుతాయి. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు అద్భుతమైన సర్ప్రైజ్ని అందుకుంటారు. ఈరోజు ఖాళీ సమయం ఎక్కువగా ఉండటం వల్ల మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రేకెత్తుతాయి. మంచి పుస్తకాలు చదవటం, వినోద కార్యక్రమాలు చూడటం, స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళటం, టీవీ చూడటం చేయండి. అవసరమయ్యే ప్రజలకు బార్లీ, ముల్లంగి మరియు నల్ల ఆవాల విత్తనాలు దానం చేయండి. మరి ఆరోగ్యంగా ఉండండి. తర్వాత రాశి ధనుసు రాశి వారికి ఈ రోజున మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో వారసత్వంగా పొందకుండా చేయవచ్చు, కానీ కృంగిపోకండి. ఆస్తులు మనసును మబ్బుబారం చేస్తాయి, కానీ అది అందకపోవడం దాన్ని బలోపేతం చేస్తుంది. మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. మీ కుటుంబం మిమ్మల్ని, మీ శ్రమను, అంకిత భావాన్ని ప్రశంసిస్తుంది. కార్డుపైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో, గురుద్వారాల్లో, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి కోసం ఏదో స్పెషల్ చేయవచ్చు. మీ సహోద్యోగుల యొక్క ఆరోగ్యం క్షీణించడం వల్ల మీ యొక్క పూర్తి సహకారం అందుకుంటారు. మంచి ఆరోగ్యాన్ని ఆహ్వానించడానికి మీ ఇంటి మధ్య భాగంలో చక్కగా మరియు శుభ్రంగా ఉంచండి. మకర రాశి వారికి పొగ త్రాగటం మానండి, ఎందుకంటే అది మీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అవసరమైన ధనం లేకపోవడం కుటుంబంలోని అసమ్మతికి కారణమవుతుంది. ఈ సమయంలో ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాను తీసుకోండి. మీ కుటుంబంలోకి కొత్త సభ్యుని రాక వార్త మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆశావహులే ఒక పార్టీ పిక్ చేయటం, అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్నుకోవటం మిమ్మల్ని అయోమయంగా గురి చేయగలదు. మీరు మనసులో ఏమనుకుంటున్నారో దాన్ని చెప్పడానికి భయపడకండి. ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించవచ్చు. సామాజిక అవసరాలకు సహాయపడటం మీరు మంచి ఉత్సాహకులు అవుతారు. ఇది మీ యొక్క శక్తిని కారణమవుతుంది. శుభ్రపరిచిన బట్టలు ధరించడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తర్వాత రాశి కుంభరాశి వారికి ఈరోజు మీ ఆరోగ్యం సహకరించినందున మీరు మీ పని మీద శ్రద్ధ ఉంచలేకపోతున్నారు. ఆర్థికమైన విషయాల గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీ యొక్క ధనం జాగ్రత్త ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వస్తారు. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్ వెళ్ళటం ద్వారా మీ విలువైన క్షణాల్లో మరలా జీవించండి. ఈరోజు మీకు బాగుంటుంది. ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు. ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉండటం చూసి మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. సుగంధ పరిమళాలు వచ్చే వస్త్రాల వాడకం నుంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. చివరిగా మీనరాశి వారికి ఈ రక్తపోటు రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు. ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది. పెట్టుబడి పథకాల విషయాల్లో ఆకర్షణీయంగా కనిపించిన లోతుగా ఆలోచించి మూలాలు, పూర్వపరాలను మరింత తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు, అనుభవజ్ఞ సలహా పొందండి. చిన్నపిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండేలాగా చేస్తారు. మీ మూడీ ప్రవర్తన మీ సోదరుని మూడిని పాడు చేయవచ్చు. ప్రేమబంధం కొనసాగడానికి పరస్పరం గౌరవం, నమ్మకం పెంపొందించుకోవాలి. ఈరోజు మీ విజయ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు
తగిన సమయం దొరుకుతుంది. దానికి మీకు ఇష్టమైన పనుల కోసం వినియోగించండి. ఈరోజు మీ బంధువులు ఒకరు మీ సర్ప్రైజ్ ఇవ్వచ్చు, కానీ మీ ప్లానింగ్ దెబ్బతీయగలదు. బయట వారితో మీ యొక్క పూర్తి సమయం గడిపిన తర్వాత సాయంత్రం మీ యొక్క జీవిత భాగస్వామితో గడుపుతారు. మంచి ఆర్థిక జీవితం కోసం పూల కుండల్లో ఆకుపచ్చ రాళ్ళు ఉంచండి, ఆకుపచ్చ శేషాల్లో మొక్కను ఉంచండి మరియు బాత్రూంలో ఆకుపచ్చ టైల్స్ను కూడా ఉంచండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.